ప్రస్తుతం ఫ్రీగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పటి వరకు ఉంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఎలా ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఆధార్ కార్డులో మన సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI తాజాగా మరోసారి గడువును పెంచింది. ఈ గడువు జూన్ 14వ తేదీతో ముగియాల్సి ఉండగా UIDAI మరోసారి ఏడాది పాటు అంటే 2026 జూన్ 14 వరకు దీన్ని పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల పెళ్లి, ఉద్యోగ బదిలీ, ఉన్నత విద్య లేదా ఇతర కారణాల వల్ల పేరు, అడ్రస్, ఇతర సమాచారం మారితే వాటిని ఆధార్తో ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరోసారి అవకాశం కలిగింది. ఆధార్ అప్డేట్లో భాగంగా అవసరమైన డాక్యుమెంట్లను మనం UIDAIలో అంటే ఈ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందైతే ఆధార్ కేంద్రాల్లో ఈ వివరాలు అప్డేట్ చేయడానికి 50 రూపాయలను మనం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు మనమే ఫ్రీగా ఆన్లైన్లో ఈ ఆధార్ అప్డేట్ని అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి మన సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఈ ఆధార్ని అప్డేట్ చేసుకోవడానికి ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో UIDAI అనే వెబ్సైట్ని, అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లేదా మై ఆధార్ పోర్టల్లో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. అక్కడ కిందకు కొంచెం స్క్రోల్ చేస్తే డాక్యుమెంట్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మనకు అక్కడ క్లిక్ టు సబ్మిట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మనకు వెంటనే లాగిన్ టు ఆధార్ అని వయా OTP అని కూడా కనిపిస్తుంది. అక్కడ మన ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ కోడ్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు ఒక OTP అయితే రావడం జరుగుతుంది. ఆ OTPని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే ఆధార్లో అప్పటికే ఉన్న మన వివరాలు మొత్తం స్క్రీన్పై కనిపిస్తాయి. అందులోని వివరాలన్నీ సరైనవా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ వీటిలో ఏమైనా మనం మార్పు చేయాలి అనుకుంటే అక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత అక్కడ కనిపించే డ్రాఫ్ట్ డౌన్ లిస్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో మనము డాక్యుమెంట్లను ఎంచుకోవచ్చు. మన డాక్యుమెంట్లను అక్కడ అప్లోడ్ అంటే అప్డేట్ చేస్తున్న వివరాలను సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ని అయితే మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అడ్రస్ అప్డేట్ చేయాలి అనుకుంటే అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ బాక్స్లో మనకు ఒక సైజ్ ఫార్మేట్ అయితే ఉంటుంది. ఆ సైజ్ ఫార్మాట్లోనే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనము అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకు 14 అంకెల URN అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దీని ద్వారా మనము అప్డేట్ స్టేటస్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చింది అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫ్రీగా ఆధార్ కార్డులోని అడ్రస్ను అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా అప్డేట్ చేసుకోవడానికి మీరు ఎటువంటి డబ్బు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీరు ఫ్రీగా మీ అడ్రస్ని అయితే ఆధార్ పోర్టల్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.